లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ చెప్తా అని. అత్తయ్య చేసిన చికెన్ దమ్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటది. ఎక్కువ నాంచకుండా డైరెక్ట్ ప్రాసెస్‌లోకెళ్ళిపోతాను. మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేయండి. ముందుగా కేజీ చికెన్‌కి ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, 4 స్పూన్లు ఉప్పు, 4 స్పూన్లు హోల్ గరం మసాలా పౌడర్ వేసి, ఒక కప్పు వరకు మంచి పెరుగు వేయాలి. ఇప్పుడు 2, 3 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి, ఒక 3, 4 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మంచిగా ముక్కకి కారం అంతా అంటేటట్టు కలిపిన తర్వాత 3 గరిటెల వరకు నూనె వేసుకొని మళ్ళా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి మంచిగా కలిపి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసి, యాలకులను మాత్రం చిదిపి వేసుకొని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 స్పూన్లు ఉప్పు వేసి బాయిలింగ్ అయిన తర్వాత కేజీ బియ్యాన్ని అందులో వేసి 60% వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కన ఆనియన్స్‌ని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. 60% అయిన బియ్యంని మంచిగా ముక్కలన్నీ సర్దిన తర్వాత ఈ బియ్యం అన్నీ అందులో వేసేసి ఒక్క గ్లాసు పక్కన పెట్టుకొని, రేకు పెట్టి ఈ బాండీ వేసి 4, 5 స్పూన్లు ఘీ వేసుకొని వేపుకున్న ఈ ఆనియన్స్ కూడా వేసేసి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి తడి క్లాత్ బాండీ చుట్టూ కప్పి, ఇప్పుడు పైన మూత పెట్టి పైన పెద్ద రాయి పెట్టి 45 మినిట్స్ 15 మినిట్స్ హైలో, 15 మినిట్స్ లోలో, 10 మినిట్స్ వరకు స్టవ్ ఆఫ్ చేసేసి ఉంచేస్తే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. వస్తదండి అరోమా సూపర్‌గా వస్తది. అసలు మనం ఆగలేము ఆ 10 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి. అంత మంచిగా ఉంటది. నాకైతే చాలా మంచిగా కుదురుతది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి.